నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలలో బోయ వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని బోయ వాల్మీకులు విద్యలో గాని ఉద్యోగాల్లో గాని ఆర్థికంగా గాని చాలా వెనుకబడిన ఉన్నారు. బోయ వాల్మీకులు పక్క రాష్ట్రాలైన కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలుగా గుర్తింపు పొందుతున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాలలో వారు ఇంకా వెనుకబడిన జాబితాలలోనే ఉన్నారు. అందువల్ల వారికి చాలా అన్యాయం జరుగుతుంది. మా పార్లమెంట్లోనే అత్యధికంగా బోయ వాల్మీకి సోదరులున్నారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని వారి కోరిక మేరకు గత తెలంగాణ ప్రభుత్వం చెల్లప్ప కమిటీ వేశారు. ఆ కమిటీ చేసిన సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరిగింది. కావున తెలుగు రాష్ట్రాలలో ఉండే బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అరుణమ్మ అక్క గారు మాట్లాడిన విధానాన్ని కొనియాడారు. ఎల్లవెల్లలా బోయ వాల్మీకి సోదరులకు మేము మా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ప్రసంగించారు. ఈ సమావేశంలో నారాయణపేట జిల్లా అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్, నర్వ మాజీ సర్పంచ్ శ్రీ డాక్టర్ వెంకటేశ్వర్, చిన్న వెంకటన్న, సతీష్, నరసింహ, కోట్ల వెంకటన్న, నర్వ బూత్ అధ్యక్షులు బండి అయ్యలు, నరసింహ, కిష్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వాల్మీకి సోదరులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అరుణమ్మక్క గారి నాయకత్వం, కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వం, మన బూత్ అధ్యక్షుడు బండి గారి నాయకత్వం, బూత్ అధ్యక్షుడు కిష్టారెడ్డి గారి నాయకత్వం, బూత్ అధ్యక్షుడు నరసింహ గారి నాయకత్వం, 3 బూత్లు ముగ్గురు అధ్యక్షులు ఉన్నారు. ఇక్కడ ఈనాటి పాత్రికేయ మిత్రుల సమావేశంలో పాల్గొన్నటువంటి నర్వ మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మన నారాయణపేట జిల్లా అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్ అన్న గారు, నర్వ గ్రామ బూత్ అధ్యక్షులు వాల్మీకి అయ్యలు గారు, అదేవిధంగా ఎస్సీ నరసింహ గారు, అదేవిధంగా కిష్టారెడ్డి గారు, మన వాల్మీకి సంఘం నుండి వచ్చినటువంటి పెద్దలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు అభినందనలు తెలియజేస్తూ ఈ పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య విశేషం ఏమంటే, వాల్మీకి సోదరులకు గత దాదాపుగా ఒక 30-40 సంవత్సరాలుగా వాళ్లకు చేతి వృత్తులు లేక, గతంలో కూడా ఉన్నాయి, మాకు రాజకీయ పరిజ్ఞానం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడనో దగ్గర పోయి పని చేయాలి తప్ప, ఉదయం నుంచి పని చేస్తే వాళ్లకు పొట్ట గడుస్తుంది, లేదంటే లేని పరిస్థితి లోపల ఈ ఒక 6 నెలల నుంచి వాల్మీకులందరూ కలిసేసి మాకు కూడా ఏదో ఒకటి చేతి వృత్తులు పని కావాలి, మాకు ఏదో ఒక కులంలో కలిపితే మాకు కూడా ఒక పని ఉంటుంది, మేము ఏదైనా ఈరోజు కష్టపడితే ఉంటది, లేకుంటే లేదు. ఇప్పుడు నరసింహగౌడ్ అని అన్నాడు, ఏది ఉన్నా లేకున్నా మాకు సాయంత్రం కల్లా ఒక కళ్ళ ముందే వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మేమున్నాము, మాకు భూములు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి, రెడ్డి కులంలో ఉంటాయి. ఇప్పుడు అన్న ఉన్నాడు, వీళ్ళు సాలే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక మగ్గం వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వేరే కొంత తెలుగు వాళ్ళకు ఉన్నాయి, చేపలు పట్టాలని కొంతమందికి ఉన్నాయి. ఇట్లాంటి వివిధ కుటుంబుడు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. ఒకరు బంగారం ఉన్నారు, ఒకరు కట్టెలు ఉంటారు, ఒకరు రాళ్ళు చుట్టూ, ఒకరు కుండలు చేసేటోళ్ళు ఉన్నారు, ఒకరు ఎండి పనిముట్లు ఉన్నారు, ఒకరు రాయి పనిముట్లు ఉన్నారు. ఇట్లాంటివి ప్రతి ఒక్క కులానికి ఒక చేతి పనిముట్లు ఉన్నాయి కాబట్టి దానివల్ల వాళ్ళకు ఖచ్చితంగా కడుపు నింపుకునే అవకాశం ఉన్నది. మరొక వాల్మీకులకు మాత్రమే ఇది లేకపోవడము చాలా దౌర్భాగ్యం అనిపిస్తున్నది. అయితే ఎందుకు ఈ రకంగా వచ్చింది, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక దగ్గర పని చేస్తే కానీ కడుపు నింపని పరిస్థితులలో వాళ్ళు మాకు కూడా ఒక ఎస్టీ జాబితాలో మమ్మల్ని కలిపినట్లయితే మాకు ఇంతవరకు ఏదైతే వెనుకబడి ఉన్నటువంటి మా తరాలు ఉన్నారో మాకు కూడా ఒక రిజర్వేషన్ల ప్రకారం అనుకోండి, ఒక చేతి వృత్తులు కూడా మాకు ఎస్టీ కులంలో ఏదైతే చేసుకుంటున్నారో ఆ వృత్తులు కూడా మేము చేసుకునే అవకాశాలు ఉంటాయి. మాకు కూడా ఒక రిజర్వేషన్ ప్రకారంగా మా పిల్లలకు కూడా భవిష్యత్తులో కొన్ని ఉద్యోగాలు వస్తామని చెప్పేసి ఒక ఉద్దేశంతో అన్నమ్మక్క గారిని కలవడం. మేడం గారు, మీరు ఏ రకంగా అయితే మా తెలంగాణ ముద్దు బిడ్డగా మహబూబ్ నగర్ పార్లమెంటుగా మీరు గెలిచిండ్రో మాకు అదృష్టంగా భావిస్తాం. మా యొక్క వాణిని పార్లమెంటులో మీరు వినిపించాలి. మా యొక్క వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో కలిసే విధంగా మీరు పార్లమెంటులో ప్రధానమంత్రి మోడీ గారికి మిగతా కన్సెంట్ మినిస్టర్ల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి వాళ్ళు కోరడం, తక్షణమే స్పందించి
ఇది గతంలో అంటే దాదాపు 15-20 రోజుల కంటే ముందే వీళ్ళు కలిసిండ్రు. ఈ నిన్నటి నుంచే మనకు పార్లమెంటు సెషన్స్ స్టార్ట్ అయినాయి. మరి అందులో భాగంగానే ఓన్లీ వాల్మీకుల గురించే అక్క తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి తెలుగులో మాట్లాడదని చెప్పేసి స్పీకర్ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి అధ్యక్ష, మీ ద్వారా మా కేబినెట్ మినిస్టర్ కూడా తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి వాల్మీకులకు మాత్రమే ఈ యొక్క గోస యాస. అదే మన పక్కలో ఉన్నటువంటి కర్ణాటక కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు ఎస్టీలోనే ఉన్నారు. తమిళనాడు తీసుకున్నా, అదేవిధంగా నార్త్ ఇండియాలో తీసుకున్నా వాల్మీకులు అనేది మన తెలంగాణ ఆంధ్రాలో మాత్రమే ఉన్నారు. అందుకని వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఎస్టీ జాబితాలో కనుక చేర్చుకుంటే మా కుటుంబంలో మా జనరేషన్ కూడా కొన్ని ఉద్యోగాలు వచ్చి మేము కూడా ఆర్థికంగా బలపడతామన్న ఆశయంతో